నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, నాకు ఈ మధ్య కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలా మంది ఏమడిగారంటే, విష్ణు నువ్వు ఎక్కువ మంది ఈ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్స్, ఫినాన్షియల్ అడ్వైజర్స్ వీళ్ళతో ఎక్కువ డీల్ చేస్తుంటావు కదా, అసలు ఇలాంటి ఒక క్వాలిఫికేషన్ రావాలి, ఇలాంటి ఒక చదువు చదవాలి, ఒక ఫినాన్షియల్ ప్లానర్గా అవ్వాలి అంటే ఏంటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి, ఎలా చదువుకోవాలంటూ చాలా మంది అడుగుతుంటారు. నేను ఏదైనా బయట ఈవెంట్స్కి వెళ్ళినా కూడా. సో మీరు ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్గా మీ తర్వాత ఇంకా కొంతమంది కొత్తగా మార్కెట్లోకి రావాలి, ఇలాంటి దాంట్లోకి రావాలి అంటే మరి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ వెల్త్ మేనేజర్స్గా మార్కెట్లోకి రావాలి అంటే? సో వెల్త్ మేనేజ్మెంట్ అని CWM అంటారండి, చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్లోనే ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కోర్స్. ఆల్మోస్ట్ 151 కంట్రీస్లోని ఇది యాక్సెప్టబుల్. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక వెల్త్ మేనేజర్ అవ్వాలి, ఇక వెల్త్కి సంబంధించిన మీరు ఎంత అడ్వైజరీ ఇవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా, అంటే అందరూ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, మీకు చాలా నాలెడ్జ్ ఉంది, బట్ ఏంటంటే ఒక సర్టిఫికేషన్ ఉందనుకోండి, దానివల్ల అప్పుడు మీకు ఏంటంటే లైక్ యూ విల్ గెట్ దట్ సర్టిఫికేషన్. అది మనకి CWM, మీరు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అనే హోదాలో మీరు మాట్లాడారనుకోండి, దానికి మనకి మంచి రికగ్నిషన్ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో ఇలాంటి కోర్సెస్ చాలా కష్టం. లేదండి, అసలు విష్ణు గారు మీరు కూడా చేయొచ్చు, ఈజీగా అది కంప్లీట్ చేయొచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు, 1 year. మీరు ఎలాగో ఇదే సబ్జెక్ట్లో ఉంటారు కాబట్టి, ఎవరైతే ఈ సబ్జెక్ట్లో ప్యాషనెట్గా ఉన్నారు, ఎందుకంటే ఇందులో చాలా గ్యాప్ ఉందండి. అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిమాండ్. మంచి ప్రొఫెషనల్స్ విత్ ఆల్ ద స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎస్పెషల్లీ ఇలాంటి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా. సో ఈ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే మీలాంటి వాళ్ళు, ఇంకా ఎవరైతే ఈ సబ్జెక్ట్లో ప్యాషనేట్గా ఉండి ఇలా మాలా ఒక అడ్వైజరీ లెవెల్లో అందరికీ సలహాలు ఇవ్వడము, ఒక పర్సనల్ ఫైనాన్సెస్లో వాళ్ళకి మంచి గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, అన్ని టాపిక్స్ అండి. అంటే ఇందులో కూడా మనకు అన్ని టాపిక్స్ ఉంటాయి, లైక్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటుంది, అండ్ ట్యాక్సెస్ ఉంటాయి, అండ్ వెల్త్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, వెల్త్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, లైక్ మనకి ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఉంటుంది. సో సబ్జెక్ట్ అయితే అన్నీ కవర్ చేస్తుందండి ఈ CWM అనేది. సో ఇండియాలో కూడా ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే సెబీ రికగ్నైజ్డ్, RIA అంటారు, మీకు తెలిసే ఉంటుంది, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. సో ఎవరైతే ఈ CWM చేశారో వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, వాళ్ళు అలా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి CWM అయ్యారనుకోండి, యూ కెన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ RIA. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, 151 కంట్రీస్లో మీరు అక్కడ కంపెనీస్లో, ఆర్గనైజేషన్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఓన్గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో మెనీ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు గమనించారు, ఇప్పుడు మనము గ్రోత్ ఫేజ్లో ఉంది ఇండియా. సో ఇక్కడ ఎక్కువగా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్లోనే మనకి ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ సర్వీస్లో లైక్ ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, అడ్వైజరీ సర్వీసెస్లో చాలా గ్రోత్ కనిపిస్తుందండి. మొన్న అది లైక్ దెర్ ఈజ్ ఏ రిపోర్ట్ ఒకటి చూసానండి, మన ఇన్కమ్ అంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ 3 times పెరిగిందంట. సో అంటే మన ఇన్కమ్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి మన ఇండియాలో. మీరు ఎవరిని అడిగినా 6 lakhs ప్యాకేజెస్, 12 lakhs ప్యాకేజెస్, మా దగ్గర ఉన్న క్లయింట్స్ అండి, దే ఆర్ జస్ట్ 24 years ఉంటారు, వాళ్ళ ప్యాకేజ్ 16 lakhs. సో nowadays they are having huge amount of packages and having lot of income to manage. ఎకనామికల్ గా చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది ఇండియాలో, ర్యాపిడ్ గ్రోత్ ఉందండి, చాలా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో అందరూ కూడా ఇప్పుడు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్తారు కదండి. ఇప్పుడు అంత ఇన్కమ్ ఉండేవాళ్ళు డెఫినెట్గా దే వాంటెడ్ టు ప్రొఫెషనల్ హెల్ప్కి వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రొఫెషనల్ హెల్ప్కి వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏం చేశారు, వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. సో అది కూడా మనకి మ్యాటర్ అవుతుందండి. మేబీ మీకు మొత్తం నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ ఈ సర్టిఫికేషన్ వల్ల ఇంకొంచెం వ్యాలిడిటీ అనేది మనకి వస్తుంది. సో ఇది చేయడానికి మనకి ఆల్మోస్ట్ 1 year పడుతుందండి. 1 year, ఎందుకంటే 6 months ట్రైనింగ్ ఉంటుంది. అంటే దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2 అనేవి 2 ఎగ్జామ్స్ ఏనండి. ఇప్పుడు మేము CFP చేసేటప్పుడు మాకు చాలా కష్టమైంది, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనకి 2 levels ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2. మనం ఏదైతే ఈక్విటీ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, బిహేవియరల్ ఫైనాన్సెస్, ట్యాక్స్ లాస్, వెల్త్ ట్రాన్స్ఫర్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ లెవెల్ 1, లెవెల్ 2లో ఉంటాయి. 2 ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుందండి. సో మీకు మొత్తం ట్రైనింగ్ 6 monthsలో అయిపోతుంది. 6 months తర్వాత మీరు ఒక 1 monthలో లెవెల్ 1 రాసేసి
ఇంకొక 1 month గ్యాప్ తీసుకొని లెవెల్ 2 రాసేయచ్చు అండి. సో అయితే ఇప్పుడు ఇలాంటి ఒక దాంట్లోకి వెళ్ళాలి, ఈ చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్లోకి దీంట్లో ఒక వెల్త్ మేనేజర్గా వెళ్ళాలి అంటే యూజీలో అంటే డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎటువంటి మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటారు ఎడ్యుకేషన్ పరంగా? ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండి తర్వాత ఒక డిగ్రీ చేసినట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేస్తుందండి. సిడబ్ల్యూఎం అంటే మీది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు సిఏ చేశారు, లేకపోతే ఎంబీఏ చేశారు, బీటెక్ చేశారు, ఎనీవన్ బిఎస్సి బీకామ్ ఏ డిగ్రీ అయినా పర్వాలేదండి. సో దే విల్ యాక్సెప్ట్ అండ్ యూ కెన్ హ్యావ్ దట్ కోర్స్. సో ఇక్కడ మేము మా ఇన్స్టిట్యూట్లో మేము ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, ఆఫ్లైన్లో చాలా మంది వచ్చి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ కోర్స్ ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో, ఎందుకంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయండి, రిటర్న్ క్యాలిక్యులేషన్స్, సిఏజిఆర్ క్యాలిక్యులేషన్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, రిటైర్మెంట్ కార్పస్ క్యాలిక్యులేషన్స్, టైం వాల్యూ, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లైవ్లో నేర్చుకోవాలి అని చాలా మంది మాకు ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకుంటున్నారండి. సో ఆల్మోస్ట్ వీక్లీ ఒక 3 times వస్తే సరిపోతుంది. అండ్ ఆన్లైన్లో అయితే మనకి ఎవ్రీ అవర్ కూడా ఎవ్రీ డే మనకి క్లాసెస్ ఉంటాయి. సో మీకు ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ ఒక 80,000 వరకు అవుతుందండి. ఎందుకంటే ఒక 40-50,000 ట్రైనింగ్ అయినా మిగతాది కోర్స్ మెటీరియల్, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజెస్, రిజిస్ట్రేషన్, ఇదంతా కూడా మనకి కలిపి ఆల్మోస్ట్ ఒక 80,000 వరకు మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. బట్ యూ విల్ గెట్ సెటిల్డ్. దీన్ని 2 రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఎట్లా అంటే మీ కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. యాజ్ ఎ వెల్త్ మేనేజర్ మీరు ఎన్ని అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఉంది, ప్రైవేట్ బ్యాంకింగ్ ఉంది, తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంది. సో ఇన్ని ప్రొఫైల్స్ మీకు ఈ సిడబ్ల్యూఎం చేయడం వల్ల ఓపెన్ అవుతాయండి. అండ్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ప్యాకేజెస్. ఎవరైతే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎలా అయినా వెయిటేజ్ ఉంటుంది. నాలెడ్జ్ అండ్ దిస్ సర్టిఫికేషన్ విల్ ఎలివేట్ యూ ఫర్ ద గుడ్ ప్రొఫైల్స్లోకి. మీరు డైరెక్ట్గా ఈ పెద్ద ప్రొఫైల్స్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు వన్స్ యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ దట్. లేదు మేడం నేను నా ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటాను, లైక్ ఇప్పుడు మేము చేస్తున్నట్టుగా మేము క్లయింట్స్ని మీట్ అవ్వడము, వాళ్ళకి వాళ్ళకి వెల్త్ అడ్వైజరీ ఇవ్వడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడము, ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం. సో అలా మీరు ఫ్యూచర్లో నేను ఇలాంటి ప్రాక్టీస్ చేస్తాను, అడ్వైజరీ సర్వీసెస్లో నేను ఉంటాను, ఎవరెవరైతే ప్యాషనేట్గా ఉన్నారో ఇలా అడ్వైజ్ ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడతారండి. సో అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వాలి విత్ ఇంటిగ్రిటీ, అందరికి ఉపయోగపడేటట్టుగా మనము మన అడ్వైజర్ కానీ మన పర్సనల్ ఫైనాన్సెస్ నాలెడ్జ్ని కానీ యూజ్ చేసి వాళ్ళ గోల్స్ రీచ్ అయినట్లుగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన హెల్త్ తర్వాత వెల్తే ఇంపార్టెంట్ కదండి. సో హెల్త్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి వెల్త్ మేనేజ్మెంటే ఉంటుంది. సో అంతా మనకి దీనివల్ల మనకి కొంచెం అంటే రెస్పెక్ట్ కూడా అంతే ఉంటుందండి. ఎందుకంటే మీ హార్డ్ అండ్ మనీని నేను మేనేజ్ చేస్తున్నాను అంటే మీరు నా మీద ఎంత నమ్మకం ఉంటే మీరు ఇస్తారు. సో ఆ నమ్మకం తెచ్చుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో దట్ విల్ కమ్ విత్ నాలెడ్జ్, సర్టిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఈ ప్రొఫెషనల్ అప్ టు డేట్ చేసుకుంటూ ఉండడము. సో దిస్ ఈజ్ మేక్స్ యూ అ పర్ఫెక్ట్ చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్ అండి. సో మీరు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అవ్వాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. సో యూ కెన్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్. సో స్లోగా మీరు ఒక 1 hour 2 hours స్పెండ్ చేసి చదువుకున్నారనుకోండి, అంటే మీ మిగతా వర్క్స్కి డిస్టర్బ్ అవ్వకుండా కూడా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్. అయితే ఇప్పుడు ఒక సిడబ్ల్యూఎంగా అయిన తర్వాత సో అంటే మనల్ని ఎవరు సర్టిఫై చేస్తారు? మనకి సర్టిఫికేషన్ అనేది ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎలాంటి ఆర్గనైజేషన్స్ మనం అఫీషియల్గా అప్రూవ్ చేయబడతాము? ఏఏఎఫ్ఎం అని మన ఇండియాలో ఉందండి, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ అని, ఫైనాన్స్ అకాడమీ అనేది. సో ఏఏఎఫ్ఎం వాళ్ళు మీకు ఇక్కడ మొత్తం అంటే ఈ కోర్స్ 151 కంట్రీస్లోని యాక్సెప్టబుల్ అండి. ఇది యుఎస్ బేస్డ్ కోర్స్. ఈ యుఎస్ బేస్డ్ కోర్స్ని ఈ కంట్రీస్లో ఎఫిలియేషన్ అనేది నడుస్తుంది. సో ఇండియాలో దీన్ని ఎఫిలియేషన్ తీసుకున్నది ఏఏఎఫ్ఎం వాళ్ళు. సో ఏఏఎఫ్ఎం విల్ గివ్ యూ ద ఎంటైర్ మెటీరియల్, కానీ అది కూడా ఐఎస్ఓ సర్టిఫైడ్ ఏఏఎఫ్ఎం. సో బట్ మీకు సర్టిఫికేషన్ యుఎస్ నుంచే వస్తుంది యాజ్ ఎ చార్టెడ్ వెల్త్ మేనేజర్ అని. బట్ ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా చూసుకునేది మాత్రం ఏఎఫ్ఎం అకాడమీ వాళ్ళు మీకు చూసుకుంటారు. సో ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయండి. సో యూ క్యాన్ రైట్ ద ఎగ్జామ్ ఆన్లైన్ ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా. మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ అంత టఫ్గా ఏమీ ఉండదండి. ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ అవ్వాలి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిసే ఉంటాయండి. మీరు ఏమి రాయాల్సింది ఏమి ఉండదు.
అన్ని మల్టిపుల్ చాయిస్ ABCD ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్ చదివేసి మీరు ఆన్సర్ పెడితే సరిపోతుంది. నో నెగిటివ్ మార్కింగ్, 50% పాస్ పర్సంటేజే సరిపోతుంది. సో ఈజీ అండి, అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ లైఫ్. CA లాగా CFP అంత టఫ్ అయితే కాదు. సో CWM ఈజ్ ఏ పర్సన్ క్యాన్ ఎంటర్ అండ్ కెన్ ఫినిష్ ద కోర్స్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కోర్సెస్లోకి ఎంటర్ అవుతారు, లైక్ CFP కానీ CFA కానీ CA, CWM, CS ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇందులో ఎంట్రీ తీసుకుంటారు, కానీ దాన్ని ఫినిష్ చేయాలి అంటే చాలా కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఆగిపోతారు అనమాట. బట్ CWM అంత కాంప్లికేటెడ్గా ఉండదండి, యూ క్యాన్ ఈజీలీ ఫినిష్ ద కోర్స్. సో అంటే ఫర్దర్గా ఎవరికైనా ఏదైనా అప్రోచ్ అవ్వాలి అంటే షూర్ అండి, యా అండి, మా నంబర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, అసలు ఈ కోర్స్ని ఎలా కంప్లీట్ చేయాలి, సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, ఈ మొత్తం అండి. అంటే వాళ్ళకి అంటే ఎగ్జామ్ కంప్లీషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా జాబ్ ప్లేస్మెంట్స్ కానీ అవన్నిటిలో కూడా మా అసిస్టెన్స్ ఎవ్రీ లెవెల్లో ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఒక ఫినాన్షియల్ మేనేజర్గా, ఒక వెల్త్ మేనేజర్గా కెరీర్ని కొనసాగించాలి అంటే సో దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అందుకు ఎటువంటి అర్హతలు అవసరం ఉంటాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.